మందిరానికి ఇస్తాడు కదని ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తాం, ఎంత శ్రద్ధగా వెళ్తాం. ఈ లోకపరమైనటువంటి ధనాన్ని పోగు చేసుకోవడానికి, కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబ అవసరాలను తీర్చడానికి, మనము మన కుటుంబాలు దీవెనకరంగా ఉండడానికి ఎంత శ్రద్ధ కలిగి ప్రవర్తిస్తాం. మరి జీవము కలిగినటువంటి దేవుడు ఒకప్పుడు పాపములో, శాపములో, భయంకరమైన దుర్మార్గతలో ఉన్న నిన్ను విమోచించి ఆయన రక్తము చేత కడిగి ఆయన నీ కొరకు ఎవరు చేయలేని గొప్ప ప్రాణ త్యాగాన్ని ఆయన చేసి లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన కుమారుడిగా, కుమార్తెగా సంఘములో నిన్ను తీసుకొచ్చి ద్రాక్ష తోట అయిన సంఘములో ఓ మొక్కగా నిన్ను నాటితే ఆయన యందు నీవు శ్రద్ధ నిలవకపోతే ఎట్లాగా? శ్రద్ధ కలిగి ఉండాలి కదా. నా దేవుడు నిన్ను అడుగుతుంది, నీ వెండి తీసుకురా, నీ బంగారం తీసుకురా, నీ ధనం అంతా తీసుకొచ్చి నాకు దొర్లి అని అడగట్లా. ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నీవు శ్రద్ధ